రెవెన్యూ కావచ్చు, అనేక అంశాల మీద మేము మన ఖర్చులతో మేము అక్కడ ఉన్నటువంటి తెలుసుకొని ఆ సమస్యను సాల్వ్ చేయడం వల్ల ఆ గుర్తింపు అనేది వచ్చింది. ఆ గుర్తింపు అనేది మనం ఏదో మన చాలా మంది మైనంపల్లి రోహిత్ అని చాలా మంది మాట్లాడారు. మైనంపల్లి ఎవరు, రోహిత్ ఎవరు, ఆయన ఒక గొర్రె అంటే ఏమో వేరే అనుకోరు. గొర్రె ఇప్పుడు గొర్రె అంటే ఇప్పుడు నాన్న ఇంకో పార్టీ పోతాడు. ఇప్పుడు రేపు ఇంకో పార్టీకి అవకాశం అయితే ఇప్పుడు మంత్రి పదవితో డైరెక్ట్ డిప్యూటీ సీఎం ఇద్దామంటే దొరుకుతారా లేదా? ఆ రకంగా ఉంటుంది. మన సిద్ధాంతం నమ్ముకుని వచ్చిన వాళ్ళము, వ్యవస్థను నమ్ముకుని వచ్చిన వాళ్ళము, ఇతర కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి. కాదు, కులం మతం కాదు, మన అందరం కూడా సమానులమే. సమాజంలో ఉన్నటువంటి కులానికి కులం ఉంటుందిరా, మతానికి మతం, మనిషి ఉంటుందా ఆలోచన ఉన్నవాళ్ళమే కదా మనందరం. ఆ రకంగా మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో కావచ్చు, పట్టణాలు కావచ్చు, యువత అనేటువంటి రాజకీయంగా వెనుకబడుతుంది. ఈరోజు చాలా మంది ఎందుకు వెనుకబడుతున్నారంటే ఆర్థికం. మన సేవలు అందిస్తున్నాం, అనేకమైన సేవలు అందిస్తున్నాం. ఆ సేవలు అనేటివి ఆ టైంకి వచ్చే వరకు ఆర్థికం అనేది దెబ్బతీస్తుంది. మనం ఆలోచన చేయాలి. ఎందుకు దెబ్బతీస్తుందంటే వాళ్ళు ఎవరు కానీ మనం గెలవాలని కోరుకోరు. ఎందుకంటే మనం గెలిస్తే మాట్లాడతాం కదా, స్టేజ్ మీద కూర్చుని కూడా కదా, ఎవరికి నచ్చదు. ఆ రకంగా మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నా పార్టీ వేరు, నీ పార్టీ వేరు కాదు, మనందరూ ఒకటే పార్టీ. యువత అనే పార్టీ మనది, అది ఎంచుకోవాలి. ఇప్పుడు నీ పార్టీ వేరు, నా పార్టీ కాదు. ఈరోజు కుమారన్న నిల్చున్నాడు కావచ్చు, ఇంకా బాబు నిల్చున్న కావచ్చు, అనిల్ నిల్చుని కావచ్చు, మన ఇక్కడ నిల్చున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రాంతం మనకి కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్స్ అనేది ఆ పార్టీకి ఉన్నా కానీ ఈ పార్టీ స్టాండ్, నీ పార్టీ స్టాండ్ కానీ మా వారికి కొద్దిగా మీ సపోర్ట్ అనేది, ఓట్ బ్యాంక్ అనేది కొంచెం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని మనం తెలియాలి. ఇప్పుడు కుమారన్న ఇంకో స్టేట్కి వచ్చిన అనుకో, ఎవరి పని అవుతుంది, మొత్తం మన పని అవుతుంది.